రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినుల ఆచూకీ లభ్యమైంది. వివేకానంద నగర్ లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్న హారిక, లక్ష్మీదుర్గ అనే విద్యార్థినులు మిస్ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు చాకచక్యంతో చీరాల సూర్యలంక బీచ్ వద్ద పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. బాలాజీనగర్లో ఉంటుంది. వాళ్ళ అమ్మాయి తప్పిపోయింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా ఎస్హెచ్ఓ గారు కేసు రిజిస్టర్ చేసి చెప్పగానే ఎంబడే ఒక టీమును ఏర్పాటు చేసి వెరిఫై చేయగా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే వీళ్ళు చైతన్య స్కూల్లో ఇద్దరు అమ్మాయిలు చదువుతున్నారు. వాళ్ళు మార్నింగ్ 9 o'clock మదర్ వచ్చి దించి మళ్ళీ ఈవినింగ్ స్కూల్ అయిపోయాక 5 o'clock వాళ్ళ మదర్ తీసుకొని పోతుంది. అయితే వాళ్ళు అన్ని ప్లేసులు వెతికి వచ్చి మా కనబడతలేరని పోలీస్ స్టేషన్లు ఇవ్వగా వాళ్ళని కిడ్నాప్ కేసు కింద కేసు రిజిస్టర్ చేసి ఒక టీంతో సెర్చ్ చేయగా వాళ్ళ గురించి తెలిసిందేమంటే చైతన్య కాలేజ్లో స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళు మార్నింగే ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒక సివిల్ డ్రెస్ దుస్తులు వేరే బ్యాగ్లో పెట్టుకొని వచ్చారు. ఈవినింగ్ వాళ్ళు ఎక్కడికైనా పోయి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ఈ సీసీ కెమెరాలు వెరిఫై చేస్తున్న తరుణంలో చిత్తరమ్మ టెంపుల్ దగ్గర కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో వాళ్ళకేదో మూత్ర విసర్జనకు పోవాలని చెప్పి పర్మిషన్ తీసుకొని అందులోకి పోయి బట్టలు మార్చుకొని అక్కడి నుంచి ఊరికి వెళ్ళారని తెలిసింది. చీరాల దగ్గర సూర్యలంక బీచ్కి పోయిరు. వాళ్ళు ప్లాన్ వేసుకొని ఒక వారం రోజుల నుంచి 2 రోజులు పోయి మనం ఎంజాయ్ చేసి వద్దామని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. తెలిసింది. పోలీసులు వెళ్ళారు తీసుకురావడానికి. వాళ్ళు వచ్చిన తర్వాత మిగతా ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ఎట్లా పోయినారు, ఏంది, ఎవరు తీసుకుపోయారు అనేది తుది పరిచర్యలు తీసుకుంటారు. నిన్న సాయంత్రం 8 గంటలకు రమణమ్మ